న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ అలాగే యూపీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ని కూడా అరెస్ట్ చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఆయన విపక్ష ఎంపీలందరూ కలిసి 300 మంది పార్లమెంటుకి సంబంధించిన ఆవరణలోని ఈసీఐ ఆఫీస్కి 300 మంది ఎంపీలతోని రాహుల్ గాంధీ వెళ్ళి నిరసన తెలియపరిచే కార్యక్రమం చేసుకున్నారు. ఆ కార్యక్రమంలోనే ఆయనని అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. అరెస్ట్ చేసిన ఎంపీలందరినీ ప్రత్యేక బస్సుల్లో వాళ్ళందరినీ తరలించారు పోలీసులు. వీళ్ళందరికీ పర్మిషన్ లేదు, ఓన్లీ 30 మందికి మాత్రమే పర్మిషన్ ఉందని చెప్పి పోలీసులు చెప్పుకొచ్చారు. ఈసీ ఆఫీస్కి వెళ్ళే సంసద్ మార్గ్ని బ్లాక్ చేశారు పోలీసులు. బ్లాక్ చేసి అక్కడ బ్యారికేడ్స్ పెట్టి అక్కడ 300 ఎంపీలని అడ్డుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. కూటమి నేతల అరెస్టుతోనే పార్లమెంట్ వద్ద ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి అసలు అరెస్ట్ అయిన తర్వాత రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు అనేది ఆయన మాటల్లోనే ఒక్కసారి విందాం. एक्चुअली बात नहीं कर सकते हैं, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. एक्चुअली बात नहीं कर सकते हैं, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. एक्चुअली बात नहीं कर सकते. సత్యం మీ కళ్ళ ముందే ఉంది, మీరందరికీ కనిపిస్తుంది. ఇది రాజకీయ పరమైంది కాదు, ఇది రాజ్యాంగం కోసం కాన్స్టిట్యూషన్ కోసం చేస్తున్న ఒక యుద్ధం అని చెప్పుకొచ్చారు ఆయన. అలాగే దాంతోపాటు ఏం చెప్పారంటే వన్ నేషన్ వన్ ఓట్, ఒక భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చిన హక్కు, ఆ హక్కుని కాళ్ళ రాస్తున్నారు వీళ్ళు. అందుకే మేమందరం ఎలక్షన్ కమిషన్కి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాము. ఆ వినతి పత్రాన్ని ఇవ్వడానికి వస్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీకి ఒక పావులాగా పనిచేస్తుంది, ఒక ఆట బొమ్మలాగా పనిచేస్తుంది. ఇంతకుముందు 2024 కర్ణాటక ఎలక్షన్స్ ఏవైతే అక్కడ జరిగినాయి, మహదేవ్పురాలో జరిగిన ఒక ఎలక్షన్స్ జరిగినాయి, అక్కడ 1,00,000 ఓట్లని ఎలక్షన్ కమిషన్ తీసేసింది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ చాలా ఆరోపణలు చేస్తే ఎలక్షన్ కమిషన్ దానికి అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పి చెప్పుకొచ్చారు. కొంతమంది ఎంపీలు కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారని అంటే మేము ఒక జస్ట్ మెమోరాండం ఇవ్వాలనుకుంటున్నాం. ఒక ఎంపీ అయితే మార్వెల్ సినిమాస్కి సంబంధించి థానోస్ అనే ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్తో పోల్చారు ఎలక్షన్ కమిషన్ని. ఎలా అంటే థానోస్ 50 మంది అంటే ప్రపంచంలో 50% జనాభాని చంపేస్తారంట ఆ సినిమాలో అలా చంపేసినట్టే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా మంది ఓట్లను తీసేస్తుంది. తీసేసిన తర్వాత రాజ్యాంగం ఇంకెక్కడ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ఆమె ఇంకొక విషయం ఏం చెప్పారంటే డాక్టర్ దగ్గరికి కడుపు నొప్పితో వెళ్తే నువ్వు అఫిడేవిట్ తీసుకోరా, దాని తర్వాత నీకు మందులు ఇస్తాను అని చెప్పి అన్నట్టు ఎలక్షన్ కమిషన్ కూడా వ్యవహరిస్తుంది. అది కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఏంటంటే ఇలా తప్పిదాలు ఉన్నాయని అంటే దానికి వాళ్ళు సంజాయిషి ఇవ్వాల్సింది. దానికి వాళ్ళు ఏదైతే ఎంక్వైరీ చేయాలో ఆ ఎంక్వైరీలు చేయకుండా మీరు అఫిడవిట్ దాఖలు చేయండి, దాఖలు చేస్తే అప్పుడు చూస్తాం అని చెప్పి ఆ ధోరణిలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందో దాని మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. సో తీవ్ర విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అలాగే 25 అపోజిషన్ పార్టీలకు సంబంధించిన 300 మంది ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో ఇవాళ నిరసన తెలియజేశారు. దానికి సంబంధించి ఒక్కసారి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, 300 ఎంపీల్లో అందరినీ అరెస్ట్ చేశారా? వాళ్ళని ఎక్కడికి తరలించారు? అసలు నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళని ఇలా అరెస్ట్ చేశారు, వాళ్ళకి పర్మిషన్ లేదా ఏంటి? ఎగ్జాక్ట్లీ అంటే బీహార్ సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ లో అవకతవకలు జరిగాయి అనేటువంటిది ఇండియా కూటమి ఆందోళన చేస్తా ఉంది. మన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా బయట ప్లకార్డ్స్ తో నిరసన తెలిపారు. ఈ రోజు డైరెక్ట్ గా పార్లమెంట్ భవన్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకు భారీగా ర్యాలీ, ఈ 300 మంది ఎంపీలతో ర్యాలీకి సన్నాహాలు చేయడంతో ముందస్తు అనుమతి తీసుకోలేదు పోలీసుల అనుమతి అంటూ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే పరిస్థితి అదుపు తప్పేటువంటి సిచ్యువేషన్ ఉండడము, ఎంపీలంతా కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యంగా ఈసీ కార్యాలయానికి వెళ్లేటువంటి రోడ్లను మొత్తం పోలీసులు బ్లాక్ చేసి పెట్టారు. ఇక్కడంతా కూడా ఎంపీలు వెళ్లకుండా అక్కడ ఆపేసి నిలుపుదల చేసి అలా పరిస్థితి అదుపు తప్పేటువంటి సిచ్యువేషన్ ఉండడంతో వారందరినీ అరెస్ట్ చేసి
పోలీస్ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మొదటి నుంచి కూడా నిరసన తెలుపుతున్నటువంటి వాళ్ళలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, తర్వాత ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బీహార్ ఓటర్ లిస్టులో అసలైన ఓటర్లను తొలగించారు. కానీ మిగతా ఫేక్ ఓటర్స్ సంబంధించి ఒకే ఇంటి అడ్రస్ తో చాలా మందికి ఓటు హక్కు ఇచ్చారు, కల్పించారు అనేటువంటిది ఆందోళన చేస్తా ఉన్నారు. దీనిపైన ఈసీ వివరణ కూడా కోరింది. యాక్చువల్ గా చెప్పాలంటే రాహుల్ గాంధీకి తాకీదు ఇచ్చింది. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సమర్పించాలి, లేదంటే కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటిది ఈసీ తాకీదు కూడా ఇచ్చింది. కానీ దానిపైన అవన్నీ పట్టించుకోకుండా ఒక మనిషి ఒక దేశం ఒకే ఓటు అనేటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. సో ఇదంతా కూడా అంటే ఇండియా కూటమి తప్పుగా ప్రచారం చేస్తా ఉంది. ఇక్కడ కూడా ఈసారి ఎలాంటి దొంగ ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనేటువంటిది ఈసీ, తర్వాత బీజేపీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉంటే, ఇండియా కూటమికి సంబంధించిన నాయకులేమో ఈసీ బీజేపీకి లొంగిపోయింది, బీజేపీ ప్రభుత్వానికి అందులో భాగంగా వారికి సహకరిస్తున్నటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో వీళ్ళ ర్యాలీ అడ్డుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ సిచ్యువేషన్ అంతా కూడా భారీగా పోలీసులు మోహరించి అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మనం చూస్తే కనుక గతంలో కూడా హైదరాబాద్లో కూడా చాలా మంది బంగ్లాదేశీయులు ఇక్కడ ఉండి ఓటర్ ఐడి ఇవన్నీ ఆధార్ కార్డు కూడా పొందినట్టు మనం చూసాం. సో ఇలాంటి సంఘటనలే కొంచెం బార్డర్ బంగ్లాదేశ్కి దగ్గరలో కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, అక్కడ కూడా కొన్ని దొంగ ఓట్లు ఉండొచ్చు, అలాగే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి కూడా ఓటర్ ఐడీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. మరి ఎలక్షన్ కమిషన్ దీనిపై సంజాయిషీ ఇస్తుందా, లేకపోతే రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది, దానిపై వీళ్ళు అఫిడేవిట్ కాంగ్రెస్ కూటమికి సంబంధించిన వాళ్ళు అఫిడేవిట్ని దాఖలు చేస్తారా, మరి దానికి ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుంది అనేది కూడా రానున్న రోజుల్లో చూడాలి. అసలు మీరేమనుకుంటున్నారు, దొంగ ఓట్లు ఉన్నాయా మీ రాష్ట్రంలో కానీ మీ నియోజకవర్గంలో కానీ దొంగ ఓట్లు ఉన్నాయంటారా? ఓట్లని రివిజన్ చేసి దాంట్లో డబల్ ఓట్స్ ఉండడం కానీ, ఫేక్ ఓట్స్ ఉండడం కానీ, ఫేక్ డాక్యుమెంట్స్ వాడడం కానీ, వీటన్నిటిని ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. అది ప్రజలందరికీ చెప్పి ప్రజలందరికీ ఆ డేటాకి యాక్సెస్ ఇచ్చి ఆ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ విజువల్ కూడా చూద్దాం. ఒకసారి రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు ఆయనను అరెస్ట్ చేసినప్పుడు అనేది. देश के सामने है, एक्चुअली बात नहीं कर सकते हैं, रियलिटी ये है, क्योंकि सच्चाई देश के सामने है। और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए। కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున్ ఖార్గే, అలాగే ప్రియాంక గాంధీ, అలాగే అఖిలేష్ యాదవ్, ఇలా చెప్పుకుంటూ పోతే 300 మంది ఎంపీలని ఎవరైతే పార్లమెంట్ ప్రాంగణంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఒక మెమరాండాన్ని ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళందరికీ పర్మిషన్ ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ ఓన్లీ 30 మంది ఎంపీలు మాత్రమే రావాలని చెప్పి కోరింది. కానీ 300 మంది వెళ్ళారు. దానికి ఆ ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గే, అలాగే ప్రియాంక గాంధీ, అలాగే 25 అపోజిషన్ పార్టీలకు సంబంధించిన ఎంపీలందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ బస్సుల్లో తరలించారు. ఈ సమయంలో ఒక మహిళా ఎంపీ కూడా ఆమె స్పృహ కోల్పోయింది, అన్కాన్షియస్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగాయి. అక్కడ కొంచెం హై టెన్షన్ వాతావరణం ఏదైతే ఉందో అది పార్లమెంట్ ప్రాంగణంలో అది నెలకొంది. సో ప్రస్తుతం దానికి సంబంధించి విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్లో చూడొచ్చు. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ ఆ బ్యారికేడ్లు దాటుకొని, ప్రాంగణం దాటుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆయన బ్యారికేడ్లు దూకి వెళ్తున్నాడు. అలాగే బస్సుల్లో కూడా కొంతమంది గాలి ఆడక, వాళ్ళంతా శ్వాస ఆడక మహిళలు కూడా ఉండే, ఎంపీలు కూడా ఉండే. దాంట్లో ఒకరు స్పృహ కూడా కోల్పోయారు. సో ఇలాంటి హై టెన్షన్ వాతావరణం అయితే పార్లమెంట్ ప్రాంగణంలో నెలకొంది. ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए। एक्चुअली बात नहीं कर सकते हैं, रियलिटी ये है, क्योंकि सच्चाई देश के सामने है। और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है,
ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए।